ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి తన పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మేరు నేడు కులము అని మమ్ము అవహేళన చేయుటయ. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అనే కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోడి దేవతలు, దిక్కుల నేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత దీక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ హౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్?